కనీస ఆదాయ హామీ పథకం కింద దేశంలోని 20% పేద కుటుంబాలకు ఏటా 72,000 రూపాయల చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన పథకాన్ని మోసపూరిత ప్రకటనగా భాజపా పేర్కొంది. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నంగా అభివర్ణించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మోదీ సర్కారు ఇప్పటికే 1.5 రెట్లు అధికంగా ప్రజలకు అందజేసిందని తెలిపారు. కాంగ్రెస్ కేవలం నినాదాలు మాత్రమే ఇస్తుందన్న జైట్లీ నినాదాలతో మాత్రమే పేదరిక నిర్మూలన జరగదని ఎద్దేవా చేశారు. వనరులు అందజేసినప్పుడు మాత్రమే పేదరికం అంతమవుతుందన్న జైట్లీ అందులో భాగంగా ఎన్డీఏ సర్కారు పేదలకు ఇళ్ల నిర్మాణం, గ్యాస్ కనెక్షన్లు, రహదారుల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. మరోవైపు కనీస ఆదాయ హామీ పథకం పనికి సంస్కృతికి వ్యతిరేకమని, ద్రవ్య క్రమశిక్షణ దెబ్బతింటుందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు ఇలాంటి పథకాలు ప్రకటిస్తున్నారన్న రాజీవ్, పథకానికి జీడీపీలో 2%, బడ్జెట్లో 13% నిధులు అవసరమవుతాయని, అయినప్పటికీ ప్రజల అవసరాలు తీరవని తెలిపారు.